నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 4వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢమాస బహుళపక్ష అమావాస్య తిథి సాయంత్రం 4:42 వరకు. తదుపరి శ్రావణ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. సిద్ధి యోగం ఉదయం 10:38 వరకు. తదుపరి వ్యతిపాత యోగం. నాగపకరణం సాయంత్రం 4:42 వరకు. కింస్తుఘ్న కరణం రాత్రి తెల్లవారుజామున 5:19 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 3:16 నుండి 4:59 వరకు. అమృతకాలం ఉదయం 6:39 నుండి 8:21 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:59 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:05 నుండి 5:56 వరకు. రాహుకాలం సాయంత్రం 5:11 నుండి 6:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:11 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. తెలుగు రాష్ట్రాలలో రేపటి రోజును చుక్కల అమావాస్యగా జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు రేపు ఉపవాసం ఉండి ముందుగా మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించి పసుపుతో గౌరమ్మను తయారు చేసి గౌరీదేవిగా భావించి ప్రత్యేక పూజలు చేసి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతం ఆచరించటం వలన వారి భర్తలకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి సుఖ దాంపత్య జీవితం లభిస్తుంది అని నమ్మకం. ఒరిస్సా ప్రాంతంలో రేపటి రోజుని చిత్తలగి అమావాస్య పేరుతో జరుపుకుంటారు. చిత్త అంటే బంగారంతో చేసిన భాషికం అని అర్థం. పురి జగన్నాథుడి నుదిట మీద బంగారు భాషికం అలంకరిస్తారు. అందువలన చిత్తలగి అమావాస్య అని పేరు వచ్చింది. ఒరిస్సా రాష్ట్రంలో రేపు వ్యవసాయదారులు ప్రత్యేకంగా పండుగ జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రేపటి రోజును హరియాలి అమావాస్యగా పిలుస్తారు. మధుర, బృందావనంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. వేల మంది కృష్ణ భక్తులు రేపు బృందావనంలోని బాన్కే బిహారీ దేవాలయంలోనూ మధురలోనూ ద్వారకాధీశ దేవాలయంలో శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవటం చాలా పుణ్య విధిగా భావిస్తారు. మహారాష్ట్రలో ఘటరి అమావాస్యగా, కర్ణాటకలో భీమన అమావాస్యగా, పతి సంజీవిని వ్రతంగా, తమిళనాడులో ఆడి అమావాస్యగా రేపు వ్రతం జరుపుకుంటారు. రేపు పిండ పితృ యజ్ఞ. పితృదోషాలతో బాధపడుతున్న వారు అంటే తరతరాలుగా కుటుంబంలో మగ సంతానం లేకపోవటం, ఇంట్లో స్త్రీలకు తరచూ గర్భస్రావం జరగటం, తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావటం, వీటితో బాధపడుతున్న వారు పితృదేవతలకు రేపు శ్రాద్ధ కర్మలు ఆచరించి త్రిపిండ పితృదోష పూజ చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు ఆడి అమావాస్య. భక్తులు సముద్రంలో, నదులలో పుణ్య స్నానాలు చేయటం పవిత్ర విధిగా భావిస్తారు. పుష్యార్క్య యుగం లేదా రవి పుష్యమి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఆదివారం రోజున చాలా శుభదాయకమైన శని నక్షత్రం పుష్యమి నక్షత్ర వ్యాప్తి ఉంటే పుష్యార్క్య యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన విలువైన వస్తువులు, బంగారం, వజ్ర ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. ఈ సమయంలో చేసే నూతన వ్యాపార ప్రారంభాలు శుభ ఫలితాలను ఇస్తాయి. కొనుగోలు చేసిన నూతన వస్తువులతో పాటుగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిరపడుతుంది అని భక్తుల విశ్వాసం. మధ్వ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక గురువుల ఆరాధన చేయటానికి ఈ యోగ కాలం పవిత్రమైనది అని నమ్మకం. మంత్ర తంత్ర శక్తి ఉపాసనలను నమ్మేవారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆదివారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. రేపు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు అమాభాను యోగం. ఆదివారం నాడు అమావాస్య తిథి ఉన్నట్లయితే ఆ తిథిని అమాభాను యోగం అని పిలుస్తారు. జాతక చక్రంలోని రవిగ్రహ దోష నివారణ పూజలు చేసుకోవటానికి రేపు అత్యంత అనుకూలం. మహానదులలో, సముద్రాలలో పుణ్య స్నానాలు చేయటం విశేష ఫలితాలు కలుగుతాయి. పతార్క యోగం రేపు ఉదయం 10:38 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. అది ఆదివారం వ్యతిపాత యోగం
యోగం కలయిక వలన ఈ పతార్క యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నదులలో, సముద్రంలో పుణ్య స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.